హలో గైస్, దిస్ ఇస్ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్ తరుణి అఫీషియల్. ఈరోజు పోలేరమ్మ తల్లి కథ వీడియో షేర్ చేస్తాను. శ్రీమద్ కైలాస పర్వతం మీద ఈశ్వరుడు పార్వతీదేవి మరియు ప్రమద గణములతో కొలువుతీరి ఉండగా పార్వతీదేవి శివునికి ఇలా విన్నపించెను. అధర్మల యందు నిర్దయగా ఉన్న ఓ మహాత్మా, తమరు సమస్త లోకాలు పరిపాలన చేయు కర్తలు. ఏక నిదానమున ఉన్న వారైనందున తమకు తెలియని అంశము ఏమీనూ లేవు. భర్తతో ఆమె చెప్పినది ఏమనగా, కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 యుగముల్లో ముందుగా వచ్చిన కలియుగం నందు స్త్రీలు మిక్కిలి పాపాత్ములను, సంతాన వృద్ధి లేని వారు కాగలరు. ఇంకొక విశేషం ఏమనగా, పుణ్యం వచ్చేదని, సంతాన నష్టం లేనిదని ఒక వ్రతము సెలవీయవలమని పార్వతి ఈశ్వరుని ప్రార్థించను. పొర్లాడి భూమి మీద సాష్టాంగ నమస్కారం చేసి అధిక భక్తితో భాద్రపద బహుళ అమావాస్య రోజున స్త్రీలు చేయవలసిన పోలేరమ్మ వ్రతం అని ఒకటి కలదు. ఈ ముఖ్య వ్రతము ఆ రోజున స్త్రీలు చేసినట్లయితే సమస్త దోషాలు పోయి సంతాన నష్టము లేకుండా పుత్ర పౌత్రాభివృద్ధిగా సుఖంగా ఉంటారని మహేశ్వరుడు పార్వతీతో చెప్పాను. అవస్థలు ఆపదలు పోవునా అన్నినా ఈ వ్రతము నీవు చేయవలసిందని పార్వతీకి చెప్పాను. ఈ వ్రతము ఇంతకు ముందు ఎవరైనా చేసిద్రా అన్నినే, ఎన్ని సంవత్సరములు చేయవలసిందని ఆమె అతన్ని అడిగాను. ఇన్ని సంవత్సరాలు ఈ వ్రతం చేయవలసిందని చెప్పుటకు వీలు లేదు. సంవత్సరంకు ఒక వ్రతం చొప్పున మీద వివరించిన రోజున ప్రతి సంవత్సరం చేయవలసిందని అతడు ఆమెకు చెప్పాను. ఎల్లప్పుడూ దరిద్ర భావంతో ఉన్న, సంతాన నష్టంతో ఉన్న, దుఃఖించుచున్న కంచి పట్టణ నివాసుండ వీరబాహుడనే బ్రాహ్మణునికి భార్యయున్న సాధువానికి 7వ కోడలు అయిన సునంద అనే చిన్నది కలదు. ప్రయత్నించిన భక్తి పనులు నెరవేరునా అని అనుకొనుచుండగా ఇంతలో పోలేరమావాస్య వచ్చింది. గణనాథుణ్ణి తలిచి ఆ రోజున పాత్రకాలంన లేచి స్నానము చేసి శుచి అయిన వస్త్రములు ధరించి ఉపవాసము ఉండి సాయంకాలమందు పురోహితుణ్ణి పిలిచి పోలేరమ్మ వ్రతము శ్రద్ధగా చేసి కథ విని కథ అక్షింతలు శిరస్సున వేసుకొని తోరణము ధరించినందువలన అంతకు పూర్వం కాలం నుండి ఉన్న దరిద్రం అంతా పోయి పోలేరమ్మ కటాక్షం చేత సమస్తమైన సంపదలు పొంది ఆమెకి 7 కుమారులు కలిగి సౌఖ్యంగా కొంతకాలం ఉండెను. ఇలా మరికొన్ని దినములు గడిచిన పిమ్మట భాగ్యము ఎక్కువగుట వల్ల తోరం యందు తృణీకరించి ఆ తోరము తీసి పారివేశను. కోటాను కోట్లు లోకులు చేస్తున్న వ్రతమునకు ఆక్షేపించిన సునంద అనే 7వ కోడలు ఈ ప్రకారము జరిగించినందున పోలేరమ్మకు నైవేద్యము చేసిన పాలారది, పప్పారది, 7 కూరల పులుసు, 7 పుల్ల గుమ్మడాకులతో నుంచిన పదార్థములు ఏవీ పుచ్చుకోవడం మానివేసినది. వ్రతోల్లంఘన చేయుట వల్ల మొదట ఉండే ధనము పోయి మళ్ళీ దరిద్రము పొందుచుండెను. నాకు ఇటువంటి అల్లరి చేసినావని పోలేరమ్మ చాలా కోపం తెచ్చుకొన్ను. బాగా కోపం తెచ్చుకున్న పోలేరమ్మ సునంద యొక్క 7 కుమారులను సంవత్సరమునకు 1 కుమారుడు చొప్పున మరణమొందించెను. కరుణ లేకుండా పోలేరమ్మ ప్రతి సంవత్సరం భాద్రపద బహుళ అమావాస్య రోజున ఈ పిల్లవాళ్లకు మరణమొందిస్తుండెను. ఇటువంటి మరణములు చూసి ఆమె తోటి కోడండ్రులు, గ్రామస్తులు భార్యాభర్తలతో దుఃఖంను పొందుట చూసి వ్రతము మానివేసిరి. ఇతరులను తోటి కోడన్లను తిట్టిన తిట్లకు సహింపలేక పోవట వలన ఈ ప్రకారము 7 సంవత్సరములు పుత్రులు మరణ దుఃఖములు పొందుచున్న వల్లనున్న 7వ సంవత్సరంలో వచ్చిన పోలేరమావాస్య రోజున కుర్రవాణిని ఉయ్యాలలో ఉంచి అందరితోనూ వ్రతం చేయుటకు ప్రారంభించినది. ఆమె దూషించిన ఆమె తోటి కోడండ్రులు మొదలగు వారిని బ్రతిమలాడుకొని చెప్పినదేమనగా, మీకేమీ దుఃఖము లేదే అని, నాకు దుఃఖము ఉన్నప్పటికీ నేను ఈ రోజున పోలేరమ్మ వ్రతము మళ్ళీ చేస్తానని చెప్పి అందరితో కలిసి సునంద కూడా వ్రతం చేసి పూర్తి అయిన పిమ్మట నిషిధ రాత్రి అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు వారి యొక్క చనిపోయిన కుర్రవాండ్రులను తీసుకొని శ్మశానమునకు వెళ్ళుచుండగా మధ్య మార్గంలో గాలి వర్షం వల్ల చాలా బాధపడి ఎక్కడా ఉండుటకు స్థలం లేనందున ఆ సమీపంలో ఉన్న పోలేరమ్మ వనం చూసి ఆ వనంలోకి వెళ్ళిరి.
నా వనం బిట్టి నరకంపు కొట్టుట కారణమేమని పోలేరమ్మ వచ్చి పరీక్షించగా ఈ దంపతులిద్దరూ కనబడిరి. మీ దంపతులిద్దరూ ఇంత రాత్రి సమయంలో నా వనంలోకి మీరుండుటకు కారణమేమి అని అడిగాను. ఆ పదంతట తెలిసిన సంగతులన్నీ 7 సంవత్సరముల నుండి వారి యొక్క 7 కుమారులు మృతి చెందిన వృత్తాంతమును పోలేరమ్మతో చెప్పిరి. పోలేరమ్మతో వీరి సంగతులు చెప్పినందున ఆ తర్వాత కోపగించెను. నా యొక్క వ్రతం ఆపి నిరాకరించి పాపాత్ములైనందున మీకు ఇటువంటి దుఃఖ కష్టములు వచ్చినవని పోలేరమ్మ చెప్పాను. ఈ దంపతులిద్దరూ కాపిన వనముల వంటి వస్త్రములతో నుండి చాలా ఘోష పెట్టి పోలేరమ్మను ప్రార్థించగా పోలేరమ్మకు దయ కలిగింది. ఆ పోలేరమ్మ తన కథ సమాప్తిగా చెప్పి కథాక్షింతలు చనిపోయిన కుర్రవాండ్ర మీద వేసేసరికి ఆ కుర్రవాడు జీవించను. ఈ అక్షింతలన్నీ పట్టుకొని ఇతరులకు తెలియకుండా తీసుకొని వెళ్ళవలసిందని, ఇంతకు ముందే చనిపోయిన పిల్లవాండ్రులను పాతపెట్టిన స్థలంలో వేసినట్లయినా తక్కిన వారు కూడా జీవించరని చెప్పి ఇది లగాయత్తు ప్రతి సంవత్సరము నా వ్రతము చేస్తుండవలసిందని పోలేరమ్మ చెప్పి అంతరార్పమాయెను. 6 గోతుల మీద పోలేరమ్మ గారి యొక్క ఆజ్ఞ ప్రకారము అక్షింతలు వేసిన వెంటనే 6 పిల్లలు జీవించిరి. భార్యాభర్తలు ఇద్దరూ వెళ్ళి 6 పిల్లవాండ్రులను ఇంటికి తీసుకొని వచ్చిరి. ఉగ్రం తగ్గించి కనికరించిన పోలేరమ్మకు ధ్యానించుచుండగా తెల్లవారిన పిమ్మట పట్టణంలో ఉన్న వారందరూ సునంద బంధువులు ఆ పిల్లలను చూసి చాలా సంతోషించిరి. వధ బంధన పోవుటకు ప్రతి సంవత్సరము పోలేరమావాస్య దినంన ఉదయమే లేచి 7 ఇల్లు తిరిగి 7 కూరలు తెచ్చి పులుసు వండి పాలారది పప్పారది వండి 7 పుల్ల గుమ్మడాకులతో ఉంచి పోలేరమ్మకు నివేదన చేసి కథ విని కథాక్షింతలు శిరస్సునందు ఉంచుకొని పోలేరమ్మకు సమర్పించిన పదార్థములు పుచ్చుకొని పుత్ర పౌత్రాభివృద్ధిగానున్న ధన కనక వస్తు వాహన సమృద్ధితో సుఖంగా నుండిరి. యాక మనస్సుతో ఈశ్వరుడు ఈ సంగతులు యావత్తు పార్వతీతో చెప్పాను. వార్తలన్నీ తెలుసుకొని అంతటను బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర అనే 4 వర్ణముల వారు ఈ వ్రతం అందరూ చేసిరి. బద్దకించకుండా ఈ వ్రతం చేసిన వారందరూ పుత్ర పౌత్రాభివృద్ధితో పాడి పంటలు కలిగి సుఖంగా నుందురు. మీరు కూడా ఈ రోజున సదరు పోలేరమ్మ వ్రతం చేసిరి. వ్రత కథ సంపూర్ణం. శ్రీ శ్రీ శ్రీ